హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో మిక్సీ జార్లో రుబ్బుకున్న పిండితో గారెల్ని ఫ్లఫీగా స్పాంజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ టిప్స్తో చేస్తే ఎవరైనా వడల్ని ఈజీగా చేసేస్తారు. వడలు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా ఫ్లఫీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా దీనికోసం మినపప్పును తీసుకోవాలి. నేను ఇక్కడ పొట్టు మినపప్పును తీసుకున్నానండి. మినపప్పును తీసుకొని ఒకసారి కడిగి ఇందులో నీళ్ళని పోసి 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా మినపప్పు నానిన తర్వాత దీన్ని బాగా కడగాలి. కడుగుతూ ఉన్నప్పుడు పొట్టు బాగా వస్తుంది కదా, సో ఆ పొట్టుని సగం పడేసి సగం అందులోనే ఉంచేసేయండి. ఇలా కడిగిన తర్వాత ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేసుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న మినపప్పును వేసి నీళ్ళు ఏమీ వేయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకొని తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ మెత్తగా ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. నీళ్ళని ఎక్కువగా వేయొద్దు, పిండి పల్చగా అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా పప్పు మొత్తాన్ని రుబ్బేసి తీసుకున్న తర్వాత ఈ పిండిని వేళ్ళతో ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోండి. మనం కేక్ని కూడా ఒకే డైరెక్షన్లో వేళ్ళతో కలుపుతాం చూడండి, అలాగే ఒకే డైరెక్షన్లో కలిపితే అందులో గాలి ఏర్పడి పిండి అనేది బాగా ఫ్లఫీగా వస్తుందన్నమాట. ఇలా కలిపితే బేకింగ్ సోడా వేయాల్సిన అవసరం లేదు, వడలు క్రిస్పీగా ఫ్లఫీగా బాగా వస్తాయి. ఇలా 3-4 నిమిషాలు కలిపితే పిండిలో బాగా గాలి ఏర్పడి వెయిట్ లాస్గా అవుతుందన్నమాట. కరెక్ట్ కన్సిస్టెన్సీ ఎలా తెలుస్తుందంటే చేతిని తడి చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా చేస్తే బాల్ లాగా రావాలన్నమాట. అలా కాకపోయినా ఇంకో విధంగా తెలుసుకోవచ్చండి. కొంచెం పిండిని తీసుకొని వాటర్లో వేస్తే అది పైకి తేలాలన్నమాట. ఇది మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అని తెలుస్తుంది. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడే అంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, 3 లేదా 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చీలని, 1 టీ స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొద్దిగా కరివేపాకుని, సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈరోజు నేను ప్రసాదంగా చూపిస్తున్నాను, అందుకని నేను ఉల్లిపాయలని వేయడం లేదు. ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత గారెలు వేస్తున్నప్పుడు చేయి తడుపుకోవడం కోసం పక్కన ఒక గిన్నెలో నీళ్ళని పెట్టుకోవాలి. చేతిని ఒకసారి తడుపుకొని ఏదైనా కవర్ మీద కానీ అరటాకు మీద కానీ నీళ్ళని రాసి పిండిని తీసుకొని రౌండ్ బాల్లా చేసి వడ షేపులో చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో నూనె కాగిన తర్వాత ఇలా కొద్దిగా పిండిని వేసి చెక్ చేసినప్పుడు పిండి ఇలా పైకి తేలినట్లయితే వడలు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు వడలను వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేగనివ్వాలి. వేసిన వెంటనే తిప్పకుండా కొంచెం సేపు తర్వాత తిప్పండి. ఇలా ఒక సైడు కాలిన తర్వాత రెండో సైడుకి తిప్పుకోవాలి. ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ వడలని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, వడలు రెడీ అయిపోయాయి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.